సన్నీటౌన్ అనే ప్రశాంతమైన గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవించారు. ఒకరోజు దొంగతనం జరగడం మొదలయింది. బొమ్మలు మాయమయ్యాయి, స్వీట్లు కనిపించలేదు, మరియు అమ్మమ్మ లత బంగారు గాజులు కూడా మాయమయ్యాయి. గ్రామస్తులు ఆందోళన చెందారు. కాని ముగ్గురు ధైర్యవంతులైన పిల్లలు, రియా, కబీర్ మరియు చింటూ, దొంగను స్వయంగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. మనం ఒక ఉచ్చు వేస్తాము, కబీర్ గుసగుసలాడాడు. ఆ రాత్రి వారు గ్రామ కూడలిలో మెరిసే బొమ్మ రైలును ఉంచి పొదల వెనుక దాక్కున్నారు. గంటలు గడిచాయి. నక్షత్రాలు మెరిశాయి. అప్పుడు బొమ్మ వైపు నుండి చప్పుడు వచ్చింది. అతను దొంగ, రియా గుసగుసలాడింది. దొంగ బొమ్మను తీసుకున్నాడు మరియు జారిపోయాడు. పిల్లలు వేసిన వలలోకి అడుగుపెట్టాడు. దొంగ అని చింటూ అరుస్తూ ఫ్లాష్ లైట్తో బయటకు దూకాడు. గ్రామస్తులు లోపలికి పరుగెత్తారు. రాత్రి దొంగతనం చేస్తున్న మనిషి బేకరీ యజమాని సహాయకుడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. పిల్లలు సన్నీటౌన్ హీరోలుగా మారారు. మేయర్ వారికి పతకాలు ఇచ్చి, ధైర్యం అంటే వయస్సుతో కాదు తేలివితో వచ్చేది అని అన్నారు. ఆ రోజు నుండి ఎవరైనా ధైర్యం అని చెప్పినప్పుడు అందరూ రియా, కబీర్ మరియు చింటు గురించి ఆలోచించారు. దొంగను పట్టుకున్న నిర్భయత్రయం.